జర్నలిజం అంటే వార్తలను ప్రజలకు చేరువ చేయడమే మాత్రమే కాదు, సమాజ సేవ కూడా చేయాలని బిగ్ టీవీ చెప్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పేదలకు వైద్య సేవలను అందిస్తోంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించిన బిగ్ టీవీ బృందం మచిలీపట్నంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మెడిసిన్ కూడా అందించారు. మచిలీపట్నంలో బిగ్ టీవీ మెడికల్ క్యాంపునకు భారీ స్పందన వచ్చింది. స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఏకంగా 400 మందికి టెస్టులు నిర్వహించి 4 లక్షల రూపాయల విలువైన మందులను పంపిణీ చేశారు. బిగ్ టీవీ వేస్తున్న అడుగులు చాలా సంస్థలకు స్ఫూర్తిగా ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. బిగ్ టీవీకి మెగా మెడికల్ క్యాంప్ పెట్టినందుకు మచిలీపట్నం వాసులందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సర్వీసెస్ కార్యక్రమాలు ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ముఖ్యంగా విద్యా వైద్యం అనేది చాలా అవసరమైంది. మరి ఇవాళ వైద్యం అనేది చాలా పెద్ద ఎత్తున పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి కానీ సామాన్య హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోలేని పరిస్థితిలో మీరు మెడికల్ క్యాంపుని పెట్టి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపారు. కాబట్టి మీకు ఆ భగవంతుడు ఎల్లవెల్లా మీ ఛానల్ మంచి ఉన్నత స్థానానికి రావాలని చెప్పి కూడా ప్రజలు కానీ ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మీ స్టాఫ్ అందరూ కూడా మంచి ఉన్నత స్థానంలోకి రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇక్కడ పోచేపల్లి మచిలీపట్నంలో భారీ మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా న్యూరో పరంగా అవేర్నెస్ కలిగించడానికి ఈ క్యాంపులో నేను పాల్గొంటున్నాను. సో న్యూరో పరంగా మెయిన్గా మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే స్ట్రోక్, సీజర్స్ అంటే ఫిట్స్, ఇంకా ట్రామా అవనివ్వండి, వీటి అన్నిటి మీద ఎక్కువ అవగాహన ఇంకా లేదని నా ఉద్దేశం జనాల్లో. సో వీటి మీద అవగాహన కలిగితే ఏంటంటే మనకి క్రానిక్ డిసీజెస్, క్రానిక్గా మనకి లేట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనకు ఎర్లీగా ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్యాంపులో భాగంగా ఉచిత మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఉచిత మెడికల్ క్యాంప్, అక్కడ జరిగిన వైద్య పరీక్షల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. మచిలీపట్నం కృష్ణా జిల్లా రాజధాని కేంద్రం, జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బిగ్ టీవీ నేతృత్వంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో దాదాపుగా మచిలీపట్నం, విజయవాడకు సంబంధించి ప్రముఖ డాక్టర్స్ 10 మంది బృందం ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపుగా వందలాది మంది ప్రజలు వచ్చి ఆరోగ్యపరమైన టెస్టులు కూడా చేయించుకుంటున్నారు. దాదాపుగా 20 రకాల పైగా టెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం అసలు ఎన్ని రకాల విభాగాలకు సంబంధించి ఇక్కడ ఈరోజు చికిత్స జరుగుతుంది? సుమారుగా 8 రకాల ఇందులో సూపర్ స్పెషాలిటీ కానీ స్పెషాలిటీ సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. సుమారుగా ఉదయం నుంచి చూస్తే ఇక్కడ లెక్క పెట్టిన 300 నుంచి సుమారుగా 500 మంది పేషెంట్స్ ఆల్రెడీ సర్వీస్ పొందుతున్నారు. ఇందులో భాగంగా కార్డియాలజిస్ట్ కానీ, అలాగనే న్యూరో సర్జన్ కానీ, అలాగే ఫిజిషియన్స్ కానీ, డెర్మటాలజిస్టు, ఆఫ్థమాలజిస్టు అండ్ గైనకాలజిస్టు, వీళ్ళందరూ కూడా అన్ని విభాగాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేటువంటి రూరల్కి సంబంధించిన మచిలీపట్నం రూరల్కి సంబంధించిన పేషెంట్స్ అందరూ కూడా సర్వీస్ చేస్తున్నారు. అలాగే మందులు కూడా మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ, అలాగే పలు రకాల వైద్యులు కూడా వారి యొక్క హాస్పిటల్ నుంచి ప్రత్యేకంగా సుమారుగా 1 లక్ష నుంచి 2 లక్షల దాకా ఈ మందులకి ఖర్చు పెట్టి ఇలాంటి బిగ్ టీవీ వారు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ పాల్గొన్నారు. ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేయడం వలన భవిష్యత్తులో కూడా ఇలాంటి పేషెంట్స్కి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేషెంట్స్ అంతా సహకారం చెప్తుంది. అలాగే జర్నలిజంలో, అలాగనే టీవీ ఛానల్స్లో వినూతంగా వీళ్ళు చేసినటువంటి బిగ్ టీవీ వాళ్ళు చేసినటువంటి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ చాలామంది కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఓన్లీ జర్నలిజం అంటే ఒక కొత్త న్యూస్ ఒకటే తీసుకురావడమే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించి వాళ్ళు ఉన్నటువంటి ఇటువంటి ఇబ్బందులను, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నా కూడా వారికి ఇక్కడ సపోజ్ కార్డియాలజిస్ట్ తీసుకుంటే ఇక్కడ ఎక్కువ ఒకటి, ఈసీజీ ఒకటి, అంటే చాలా పెద్ద పెద్ద టెస్టులు అంటారు. అలాగనే న్యూరాలజీ వాళ్ళు ఈజీ అనే ఒక పెద్ద టెస్ట్ చేస్తారు. అది మనం విజయవాడ లాంటి హాస్పిటల్స్ కానీ, గుంటూరు కానీ హాస్పిటల్స్ సుమారుగా 2000 నుంచి 5000 రూపాయల దాకా అవుతుంది. అలాంటిది ఇక్కడ ఉచితంగా వీళ్ళు ఇలాంటి టెస్టులు చేస్తున్నారు. అలాగే షుగర్ లెవెల్స్ కానీ, మిగతా బ్లడ్ టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా జరుగుతున్నాయి. అలానే ఆర్థోపెడిక్ సంబంధించి కానీ, అలాగే ఐ డాక్టర్ గారు కూడా, కంటి డాక్టర్ గారు కూడా ఇక్కడ కంటి పరీక్షల స్కానింగ్ తీసి ఎవరెవరికైతే ఆపరేషన్ పడుతుందో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, లేదా ఎక్కడెక్కడైతే ఆరోగ్యశ్రీ జరుగుతుందో అక్కడ వాళ్ళకి రిఫర్ చేయడం కానీ, వీళ్ళందరికీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ బిగ్ టీవీ వారు చేసినటువంటి మహోత్తరమైన కార్యక్రమానికి మేమందరూ కూడా చేతులు జోడించి వైద్యులంగా కాకుండా మానవత్వంతో వీళ్ళు చేసినటువంటి సేవకి మేము ఎప్పుడు కూడా
రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా అసలు ఇంతమంది వైద్యులు ఒకే చోట చేరటం, అలాగే వీరందరికీ అంటే మీరు చెప్పినట్టు దాదాపుగా 300 నుంచి 500 మంది రోగులకి మందులు ఇవ్వటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పరిణామం కదా. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అవును, తప్పకుండా. ఎందుకంటే ఇందులో మెగా మెడికల్ క్యాంప్ బిక్టీ వారు చేసిన క్యాంప్ ఇప్పటివరకు కూడా సహజంగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో ఇక్కడ చూస్తుంటాం కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రకృతి విలయం కానీ ఏదో ఒక విధంగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం మెడికల్ క్యాంప్ అనేది చాలా ఖర్చుతో కూడిన పని, వ్యయ ప్రయాసాలతో కూడిన పని. అలాంటిది ఎంతమంది స్పెషాలిటీ డాక్టర్స్ని ఇలాంటి టైంలో అంటే ఎక్కువగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వీళ్ళందరికీ కూడా చాలామంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు, అలానే పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు, కంటి వ్యాధి సంబంధించిన ఇలాంటి అన్ని స్పెషల్ ఏవైతే ప్రజలకు అవసరం ఉంటుందో, ప్రజలకు కావాలో అలాంటి సౌకర్యాలు కల్పిస్తాలో, అలాంటి వైద్యం అందించిన భాగంలో ఈ బిక్టీ వారు చేసినట్టు క్యాంపు నిజంగా చాలా చెప్పుకోదగ్గది. ఎందుకంటే అందరూ కూడా ఇలాంటివి చేయలేరు. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా సహకరించి ప్రత్యేకంగా బిక్టీ వారు చేసిన కార్యక్రమాలు మనందరం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉంటుంది. సార్ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంటే డెల్టా ప్రాంతంగా పేరుస్తారు. నిత్యం రెగ్యులర్గా వర్షాల సీజన్లో రకరకాల డిసీజ్తో బాధపడుతుంటారు. అవును, ప్రత్యేకంగా ఎందుకంటే ఇది దివిసీమ కానీ అలానే ఈ బీచ్ అంటే సముద్రం ఒడ్డినటువంటి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా ఎప్పుడుగా నిత్యంగా వర్షాలు వచ్చి ఎక్కువగా చిన్న లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ మునిగిపోవడం, ఇళ్లలో నీరు చేరటం వల్ల కానీ ఈ రోగాలను బారిపడుతుంటారు, జ్వరాలతో కానీ. అలానే ఈ ఏరియాస్కి కొంత ఏరియాస్కి వాటర్ సప్లై కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాం. అలాంటి వారికి వీరు చేసిన కార్యక్రమం వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించి, వ్యాధుల గురించి అవగాహన కలిగించి వాళ్ళకి తగిన సౌకర్యాలు కానీ అలానే వైద్య సేవలు కానీ అంటే ఇలా టెస్టులు కానీ చేసి వాళ్ళు ఎటువంటి వ్యాధులు ఉంటే మరి గుర్తించి పలానా చోట్లకి రిఫర్ చేసి వాళ్ళకి వ్యాధిని ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి వైద్యం చేయించే అవకాశం కల్పిస్తుంది ఇలాంటివి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ కొనసాగుతోంది మచిలీపట్నంలో. మనం చూసుకోవచ్చు ఇంకా చాలామంది ఈసీజీకి సంబంధించి కానీ, ఎకోకి సంబంధించి కానీ, అలాగే కంటి పరీక్షకు సంబంధించి కానీ, అలాగే ఎంబీబీఎస్ ఎండి జనరల్కి సంబంధించి అంటే స్త్రీలకు సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి కానీ, అలాగే కంటికి సంబంధించి కానీ ఇట్లా రకరకాల వ్యాధులు. ప్రస్తుతం ఏంటంటే ఈసీజీ చాలా కీలకమైన పరిణామం, అలాగే ఆర్థోఫెడ్కి సంబంధించి ఇంకో చాలా కీలకమైన ప్రస్తుతం. ఎందుకంటే ఆర్థోఫెడ్ కంటికి సంబంధించి, ఎముకలకు సంబంధించి, గుండెకి సంబంధించి. సో ఈ మూడు చాలా ప్రధానమైన ఇష్యూస్. సో రెగ్యులర్గా వీటన్నిటికి సంబంధించి కూడా ఎవరో ఒకళ్ళు ఆ డిసీజ్తో బాధపడుతూనే ఉంటున్న పరిస్థితి తరచూ కనిపిస్తుంది. సో దివిసీమగా పేరు పొందిన ఈ ప్రాంతంలో బిగ్ టీవీ ఈరోజు దాదాపుగా ఒక భారీ మెడికల్ క్యాంపుకి శ్రీకారం చుట్టడం, దాంట్లో కూడా 10 మంది అత్యంత ప్రముఖ వైద్యులు ఎవరైతే ప్రముఖ వైద్యులు ఉన్నారో ఇటు మచిలీపట్నం కానీ ఇటు విజయవాడ కానీ ఈ రెండు ప్రాంతాల్లో ప్రముఖ వైద్యులు దాదాపుగా 10 మంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసే 10 మంది డాక్టర్ల బృందం ఈరోజు ఉదయం నుంచి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 300 మంది పైగా కూడా రోగులు పరీక్షలు నిర్వహించుకొని ఉచితంగా మందులు కూడా తీసుకెళ్లారు. మరికొంతమంది ఇంకా కూడా వస్తున్నప్పటికీ ఉదయం నుంచి కూడా ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి ఉన్న సమస్యలని డాక్టర్లు చూపించుకునేందుకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.